చిన్నమ్మా, వీళ్ల మీద కోపగించకు, వీళ్ళని అసహ్యించుకోకు. నిన్నెన్నెన్నో అన్నారు, అవమానాల పాల్చేశారు, అవినీతి అంటగట్టారు, ఆడదానికి సాహసం పనికిరాదన్నారు. చిన్నమ్మా, వీళ్ళందరూ భయపడిపోయిన మనుషులు. రేపటిని గురించి భయం, సంఘ భయం, అజ్ఞాతంగా తమలో దాగిన తమని చూసి భయం. గతంలో కూరుకుపోయిన మనుషులు, గతించిన కాలపు నీడలు. చిన్నమ్మా, వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు, సంఘపు కట్టుబాట్లకి రక్షక భటులు. సగం సగం మనుషులు, మరో సగం మరుగున పడిన భయస్థులు, బాధాగ్రస్తులు. భారతం భాగవతం చదువుతారు, పాపం పుణ్యమూ కేటాయిస్తారు, డైలీ పేపరు తిరిగిస్తారు, జాలీగా ఉన్నట్టు నటిస్తారు, చెప్పబడిన నిన్నటి మాటల్ని మాట్లాడుతూ ఉంటారు, హఠాత్తుగా జడుసుకుంటారు, నిటారుగా నిలబడలేరు. వీళ్ళందరూ ముక్కలైన గాజు పెంకులు, చెల్లాచెదురైన మూగ ముత్యాలు, కల్లాకపటం తెలియని కబోది గుంపులు, తమ చెట్టు కొమ్మని తామే నరుక్కునే అమాయకులు, సంప్రదాయకులు. చిన్నమ్మా, వీళ్లను విడిచి వెళ్ళిపోకు. వీళ్ళందరూ నీ బిడ్డలు. వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ, దరిద్రంలో హరిద్రా శోభల్ని గుర్తిస్తూ, ఓపికలేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ, ధైర్యం లేని తమ స్వభావాన్ని ధర్మం అని పిలుస్తూ, బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ల మధ్య డైనమైట్ పేలాలి, డైనమోలు తిరగాలి. కాళరాత్రి వేళ కంకాళాలు చెప్పిన రహస్యం తెలియాలి. పచ్చికలో దాక్కున్న పాముల్ని బుట్టలోకి పట్టాలి. రేపటి ఉదయానికి ఈవేళ వెలుగుల్ని సమకూర్చుకోవాలి. చిన్నమ్మా, నేను వెళ్ళొస్తాను. చీకటి పడుతోంది. చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది. శిథిల సంధ్యా గగనం రుధిరాన్ని కక్కుతుంది. దారంతా గోతులు, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు. ధైర్యమే ఒక కవచం.